వర్గీకరణకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా? 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ పోరాటానికి ఫలితం దక్కినట్లేనా? ఎంఆర్పీఎస్ చెప్తున్నట్లు రిజర్వేషన్ ఫలాలు కొన్ని వర్గాల వారే పొందుతున్నారా? సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పుతో మాదిగ సామాజిక వర్గాలలో విద్యా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయా? మేమెంతో మాకంతా అనే నినాదం సక్సెస్ అయినట్లేనా? ఎస్సీ వర్గీకరణకి భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ పోరాటానికి ఫలితం దక్కినట్లయింది. ఎస్సీ వర్గీకరణ దాని ఉద్దేశాలను పరిశీలిస్తే షెడ్యూల్ కులాలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని డిమాండ్తో 1994లో ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఈదురుమూడి గ్రామంలో షెడ్యూల్ కులాలను వర్గీకరించాలని తొలుత ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మందకృష్ణ మాదిగ కీలక పాత్ర పోషించారు. ఉద్యమానికి దారితీసిన పరిస్థితులను గమనిస్తే షెడ్యూల్ కులాలలో ప్రధాన కులాలుగా ఉన్న మాదిగ, మాల సామాజిక వర్గాలు జనాభా పరంగా ఎక్కువగా ఉన్నారు. అయితే మొత్తంగా ఎస్టీలకి రిజర్వేషన్లలో 15% కోటా ఉంది. అయితే ఈ కోటాలో మాదిగల కంటే మాలలకే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా నిష్పత్తి ప్రకారం మాలల కంటే మాదిగలే ఎక్కువగా ఉన్నారని, విద్యా ఉద్యోగాలలో వారి స్థాయి చాలా తక్కువగా ఉందని 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది. ఈ కమిషన్పై మందకృష్ణ మాదిగ స్పందిస్తూ రిజర్వేషన్ ఆధారంగా వచ్చిన ఉద్యోగాలలో 20% మాత్రమే మాదిగలు, దాని ఉపకులాలు ఉన్నాయని, 80% మాలలు, దాని ఉపకులాలు ఉన్నారని తెలిపారు. దీనిలో భాగంగా మేమెంతో మాకంతా అనే నినాదంతో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సీ కులాలను ఏబీసీడీలుగా వర్గీకరించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15% రిజర్వేషన్ కోటాను పంచాల్సిందేనని ఎంఆర్పీఎస్ గట్టిగా పోరాటం చేసింది. ఇదిలా ఉంటే ఎస్సీ కులాలను వర్గీకరించేందుకు వీలు లేదని మాల మహానాడు వ్యతిరేకించింది. వాస్తవానికి బీసీలలో కూడా వర్గీకరణ విధానమే ఉంది కాబట్టి ఎస్సీలలో కూడా వర్గీకరణ విధానం ఆమోదయోగ్యమే అని సామాజికవేత్తలు, న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకనే రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా 1997 జూన్ 6న చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15% ఎస్సీ కోటాను విభజిస్తూ జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో ఎస్సీ కులాలను ఏబీసీడీలుగా వర్గీకరించి ఏ గ్రూపులో రెల్లి, దాని ఉపకులాలకు 1%, బి గ్రూపులో మాదిగ, దాని ఉపకులాలకు 7%, సి గ్రూపులో మాల, దాని ఉపకులాలకు 6%, డి గ్రూపులో ఆది ఆంధ్రులు, దాని ఉపకులాలకు 1%, ఇలా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కోటాను పంచుతూ జీవో విడుదల చేసింది. అయితే ఈ జీవోను వ్యతిరేకిస్తూ మాల మహానాడు హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తెచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిమితికి మించి ఉందని హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో వర్గీకరణ ప్రక్రియ అంతటితో ఆగిపోయింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో మరోసారి టీడీపీ ప్రభుత్వం ఎస్సీ కులాలను వర్గీకరిస్తూ రిజర్వేషన్లు హేతుబద్ధీకరణ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా కులాలకు రిజర్వేషన్ కోటాను పంచింది. అయితే ఇది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2004లో సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేసింది. వర్గీకరణ అంశాలు రాష్ట్ర పరిధిలో ఉండవని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమ సెగ తగలడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఆర్టికల్ 341 సవరణ చేయాలని ఆర్టికల్లో 3వ క్లాజ్గా చేర్చడం ద్వారా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంట్ ఆమోదించవచ్చని తెలిపింది. అయితే కాలక్రమేణా వర్గీకరణ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైనే అని రామచంద్రరాజు కమిషన్ తేల్చి చెప్పినా, ఉషా మెహ్రా కమిషన్ పరిష్కారం చూపించినా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని, అందుకు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది అడ్డుపడుతున్నారని మందకృష్ణ మాదిగ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల ప్రచారంలో ఉన్న మోదీ ప్రధాని హోదాలో మందకృష్ణ మాదిగతో వేదిక పంచుకుని బీజేపీ వర్గీకరణకు కట్టుబడి ఉందని ప్రకటించారు. మొత్తానికి 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ పోరాటానికి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో ఫలితం దక్కినట్లయింది. 2004లో ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టేసి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం వర్గీకరణ చేసేందుకు, రిజర్వేషన్ కోటాలో సబ్ కోటా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించారు. దీనితో జనాభా నిష్పత్తి ప్రకారం
రిజర్వేషన్ కోటాను పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిస్థాయి అధికారం లభించింది.